నువ్విలా వాయిదాలు వేసుకుంటూ పోతే అదితి వల్ల మనకు మాటొస్తుంది. అక్కడ నీ చెల్లెలు ఇంకా బాధపడుతుంది. అక్కడ శ్రావ్య ఎంత బాధపడితే వీడికేంటండి? వీడిక్కడ సుఖంగా ఉన్నాడు కదా, సంతోషంగా ఉన్నాడు కదా. అనవసరంగా గౌతమ్ గారు నా వల్ల అందరితో మాటలు పడుతున్నారు. అదితి ఏమో అటు మంకు పట్టు పట్టింది. దయచేసి నన్ను అర్థం చేసుకోండి నాన్న. నాకెవరిని బాధ పెట్టాలని లేదు. ఆదిత్యపై కోపం అంతకంటే లేదు. అయినా ఆ కుటుంబం పైన నాకు కక్ష కూడా లేదు. ఇప్పుడున్న పరిస్థితిని ఆదిత్య అర్థం చేసుకోవట్లేదు. తను మనసు మార్చుకుంటే అన్ని సమస్యలు తీరిపోతాయి. ఎలాగైనా ఆదిత్య మనసు మార్చి తన పెళ్లి చేస్తాను. ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి.